విద్యాశాఖ మంత్రిగా ఈ సమాజంలో ఉన్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో ఆ శాఖ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం, బలోపేతం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు బాసటగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ యువగళం పూర్తిగా జనవరి 27వ తారీఖున ఒక కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, డాక్టర్ నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు, పెద్దలందరితో కూడా చర్చించాం. శాసనసభ్యులతో కూడా ఇంకా ఒకరిద్దరితో మాట్లాడాలి. ఉమ్మడి జిల్లా కేంద్రంగా నారా లోకేష్ గారి యువగళం కార్యక్రమానికి స్ఫూర్తిగా ఈ అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. 1600 కిలోమీటర్లు మైల్ స్టోన్ ఆత్మకూరు, 1700 వెంకటగిరి, 1800 గూడూరు, సుల్లూరుపేట, సర్వేపల్లిలో మైల్ స్టోన్స్ లేవు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ 2000 ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా సుల్లూరుపేట కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలతో మాట్లాడి అక్కడ నిర్ణయిస్తాం. కోవూరు ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ విధంగా ఒక ఆలోచన చేసిన వెంటనే 2000 మైల్ స్టోన్ ప్రకారం కోవూరులో ఎమ్మెల్యే గారు 2000 సైకిల్స్ని అక్కడ గ్రామీణ విద్యార్థులకు పంపిణీకి వారు ఆలోచన చేశారు. కావల్లో ఇప్పటికే ప్రారంభించాం. ఉదయగిరి ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. కందుకూరు వారితో కూడా ఇంకా మాట్లాడాల్సినటువంటి ఉంది. కావలిలో 3132 సైకిళ్లు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, మేము ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఇది చేస్తున్నాం. ఇతరులతో కూడా అందరితో మాట్లాడి ఇప్పుడే గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడాం, శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి, మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడి ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాలలో మన పార్లమెంట్లో ఉన్నటువంటి కందుకూరులో మాట్లాడి ఇవన్నీ కూడా ఆ యువగళం స్ఫూర్తిగా జనవరి 27వ తారీఖున ప్రారంభిస్తాం. అదేవిధంగా 226 ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ నుంచి డిగ్రీ కాలేజీల వరకు ఈ ఉమ్మడి జిల్లాలో, పాత ఉమ్మడి జిల్లాలో అన్నీ కూడా స్ఫూర్తిగా యువగళం స్ఫూర్తిగా వాటి అభివృద్ధికి ప్రణాళికలు చేయాలనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది. అదేవిధంగా 26 కంప్యూటర్ సెంటర్స్, జెడ్పీ హై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో అందరితో చర్చించాక 26 కంప్యూటర్ కేంద్రాలు. ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ల్యాబ్స్ వీటి మీద విద్యార్థులందరూ ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడుగుతున్నారు. క్రీడల సంబంధించి కూడా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్ కానీ, ఆ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక బాసటగా జిల్లా పార్టీ నిలవాలని, దాన్ని అభివృద్ధి చేయాలని, వారి ఆలోచనలకు తగ్గట్టుగా పెద్దలందరితో మాట్లాడాక ఒక ప్రణాళికాబద్ధంగా ఈ జిల్లాలో యువగళం స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. అందరితో మాట్లాడాక ప్రణాళిక కూడా జనవరి 23వ తారీఖున వారి జన్మదిన సందర్భంగా రిలీజ్ చేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.